వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. సెంటర్లో నిలబడితే కొంతమంది వచ్చి ఏ ఊరు రాయనండి కంట వేసుకుని ఏమి ఇక్కడ ఉన్నావు ఎందుకున్నావు నీకు ఏం కావాలని అడుగుతారు. అంత పెద్ద పార్టీ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? మీలాగా నాలాగా ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు అని అడిగితే సుమారుగా 1,50,00,000 మంది. ఎంతమంది? 1,50,00,000 మంది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీ రిజిస్టర్ చేసింది. మీరు ఆ కుటుంబంలో చేరినారు. మీతో కలిపి ఆ నెంబర్ ఇంకా పెద్దదవుతుంది. ఇక ఆదోని విషయానికి వస్తే, ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ బలం కూడా పెరుగుతా ఉంది. అందరూ వచ్చి ఏదో ఎమ్మెల్యే బాగా పనిచేస్తా ఉన్నాడు, అందరికి పలుకుతా ఉన్నాడు. ఇంతకుముందు ఎమ్మెల్యేలా కబ్జాలు చేయట్లేదు, ఇంతకుముందు ఎమ్మెల్యేలా దౌర్జన్యాలు చేయట్లేదు, ఇంతకుముందు ఎమ్మెల్యేలా పోలీస్ కేసులు పెట్టట్లేదు, ఎవరి మీద ఎవరిని అడిచేయట్లేదు, ఎవరి పైన వాళ్ళు చేసుకుని పోతా ఉన్నాం హాయిగా ఊళ్ళో. ఊరు బాగుంది అని అనుకున్న వాళ్ళందరూ వచ్చి ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళకందరికీ స్వాగతం చెప్తా ఉన్నాం. ఈరోజు ఆదోనిలో కూడా 43 గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. 43 వార్డుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చినారు. వీళ్ళందరినీ తీసుకుని మనం రాజకీయం చేయాల్సిన అవసరం. మనకు రాజకీయం అంటే ఊరును బాగు చేసుకోవడం అంతే రాజకీయం. ఊరు బాగుండాలి. ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న మనుషులు బాగుండాలి. ఎప్పుడైతే హాయిగా నీ పనులు చేసుకుని పిల్ల పాపంతో సంతోషంగా ఉండి హాయిగా నిద్రపోతావు అంతే ఊరు బాగున్నట్టే. అంతేనా? ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి తింటాడో, ఎవడొచ్చి నా ఇల్లు లాక్కుంటాడో, ఎవడొచ్చి నా ఆస్తి లాక్కుంటాడో, ఎవడు నా మీద పోలీస్ కేసు పెడతాడో అని ఉంటే నీకు నిద్ర పడుతుంది? పడుతుందా? అందువల్ల ఊరిని బాగు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడు. నేను ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా చెప్పేది, పార్టీ మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటుంది. ఈ పార్టీ నీడలో బీజేపీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను గుండెల్లో పెట్టుకుంటాము. మిమ్మల్ని బాగా చూసుకుంటాము. ఈ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే అర్ధరాత్రిగా సరే వచ్చి మా కోసం ఫలాని పని కావాలి, ఫలాని చేసి పెట్టండి, ఫలాని కష్టం వచ్చింది, నాకు మా కుటుంబంలో ఫలాని కష్టం వచ్చింది, మా బంధువులకు ఫలాని కష్టం వచ్చింది అని వచ్చి పోయే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని, పార్టీని మరింత పెంచడానికి మీరు మాత్రమే సరిపోరు. నాకు ఇంకా మీరు పోయి పక్క గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొని రావాలా. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ స్నేహితులు ఉంటారు పక్క గ్రామాల్లో, మీ బంధువులు ఉంటారు పక్క గ్రామాల్లో, మీకు సంబంధించిన మనుషులు ఉంటారు పక్క గ్రామాల్లో. వీటిలన్నింటినీ కూడా చూసుకొని జాగ్రత్తగా పార్టీని మరింత పెంచే పనిలో ఉండాలి. ప్రతి ఊర్లో కూడా 200-300 మంది అండువా వేసుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలుంటే ఆ ఊరు అలాగే అభివృద్ధి చెందుతుంది. ఆ ఊరిని అలాగే మనము బాగా చూసుకుంటాం. మన కార్యకర్తలకు అందరికీ కూడా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ మరింత మందిని పార్టీకి ఆహ్వానిస్తారు. దీనందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.